హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో చిన్న ఆడిట్ వర్క్ మీద పులివెందులు వచ్చామండి. సో హోటల్లో ఒక పర్సన్ మెసేజ్ వచ్చిందని ఇలా చూపించారు. సార్ ఇదేదో మెసేజ్ వచ్చింది సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్. తన మెసేజ్ వస్తే ఏంటి అని అంటే, తన ఈపీఎఫ్ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఈపీఎఫ్కి అప్లై చేశారా? నో సార్, నేను ఒక 7 years వర్క్ చేశాను. సో రిజైన్ చేశాను, చిన్న డిస్ప్యూట్స్ వల్ల వచ్చేసాను సార్. రైట్, గుడ్. మరి 7 years వర్క్ చేసావు కదా, ఆ ఎస్టాబ్లిష్మెంట్కి ఈపీఎఫ్ యాక్ట్ అప్లై ఉంటుంది. ప్రతి సంవత్సరం నీ శాలరీ నుంచి 10 or 12% కట్ చేసి ఉంటుంది కదా. ఎస్ సార్, మరి ఆ డబ్బులు తీసుకున్నావా? నో సార్, నేను గొడవ పడ్డాను కదా వచ్చేసాను. సో ప్లీజ్ రిమెంబర్, యాజ్ అన్ ఎంప్లాయీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అట్ ఎనీవే, మీరు ఎక్కడ పని చేస్తున్నా ఆ ఎస్టాబ్లిష్మెంట్కి ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అవుతున్నప్పుడు మీ జీతం నుంచి ఒక 10 to 12%, ఎంప్లాయర్ జీతం నుంచి ఒక 10 to 12%, అంటే టోటల్గా 20 to 24% ఆఫ్ ద శాలరీని ఈపీఎఫ్కి కాంట్రిబ్యూట్ చేసి ఉంటుంది, అక్కడ అక్యుములేట్ అయి ఉంటుంది. సో మీరు జాబ్ని మానేసి వచ్చేటప్పుడు రిజైన్ అయినా సరే, రిటైర్మెంట్ అయినా, లేదు ఎంప్లాయరే రిమూవ్ చేసినా సరే, రైట్, ఆ డిస్ప్యూట్స్ని పక్కన పెట్టి మీకు ఎలిజిబిలిటీ అయినటువంటి ఈపీఎఫ్ అప్లికేషన్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయించుకొని మీరు అమౌంట్ని తీసుకోవచ్చు. అండ్ వితిన్ 30 daysలో, రైట్, యాక్చువల్గా వేరే ఎక్కడ మీరు జాయిన్ కాకపోతే, మీరు వేరే ఎక్కడైనా జాయిన్ కాకపోతే 6 months తర్వాత ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. లేదు మీరు ఇంకెక్కడైనా జాయిన్ అవుతూ ఉంటే ఆ ఈపీఎఫ్ మనీని మీరు షిఫ్ట్ చేయించుకోవాలి న్యూ ఎంప్లాయర్. బట్ అలా కాకుండా ఏదో గొడవ జరిగింది సార్ నేను వచ్చేసాను అలా అనుకుంటే మీకే లాస్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి పర్సన్, ఫోటోలో వచ్చేసేటువంటి పర్సన్ అండి, ఆల్మోస్ట్ తను 7 years వర్క్ చేసి వచ్చారు. అప్రాక్సిమేట్గా మినిమం 1,50,000 రూపీస్ అక్యుములేట్ అయి ఉంటుంది. సో ఎవరో అప్లై చేయడం వల్ల అప్లికేషన్ రిజెక్టెడ్ అని వచ్చింది. నా ఈరోజు వెళ్ళి ఫ్రెష్గా ఎంప్లాయర్ వద్ద నుంచి అప్లై చేయించడం జరిగింది. సో నా హీ మేడ్ అన్ అప్లికేషన్. సో ఆటోమేటిక్గా రిజైన్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి 6 months దాటి ఉంటే వితిన్ 30 daysలో అమౌంట్ని బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో 1,50,000 రూపీస్, ఇట్ ఇస్ అ బిగ్ అమౌంట్. 7 years తను సేవ్ చేసినటువంటి మనీ, వాటిని ఇలా వదిలేసుకొని సపోజ్ రిజైన్ చేసిన తర్వాత చిన్న గొడవలు జరిగాయని ఇంకోటిని వదిలేసుకుంటే అల్టిమేట్గా లాస్ అయ్యేది ఎంప్లాయీ. ఇస్ ఇట్? సో డియర్ ఎంప్లాయీస్, మీరు వర్క్ చేసేటువంటి ఆర్గనైజేషన్కి ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అయి ఉంటే మీరు రిజైన్ చేసి వచ్చేటప్పుడు 2 options. ఒకటి, టోటల్ ఈపీఎఫ్ మనీ విత్డ్రావల్కైనా అప్లికేషన్ ఇవ్వాలి, లేదు కొత్త ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా వెళ్తూ ఉంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్కి ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అవుతూ ఉంటే ఈపీఎఫ్ని ట్రాన్స్ఫర్కైనా అప్లికేషన్. సో ఆ మనీని మీరు విత్డ్రా చేసుకోవడమా, ట్రాన్స్ఫర్ చేసుకోవడమా, రెండిట్లో ఏదో ఒకటి చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకోండి. థ్యాంక్ యూ.